యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైనటువంటి నామంలో మీకందరూ కూడా నా యొక్క శుభవందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మరి నెట్వర్క్ యొక్క ప్రాబ్లం కారణంగా గత 2 సెషన్స్ మరి మిస్ అవ్వటం జరిగింది. దేవుని కృపను బట్టి మరి ఆ గ్యాప్ తర్వాత మళ్ళీ మనం అందరం కూడా మిమ్మల్ని అందరినీ కూడా ఇలా ఫేస్బుక్ లైవ్ వేదిక ద్వారా కలుసుకునేటువంటి అవకాశం ఆ దేవాది దేవుడు ఇచ్చినందుకై ఆ దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఇవాళ మనం ధ్యానించుకోబోయేటువంటి అంశం గురించి ఆలోచించే ముందు సాధారణంగా ప్రజల్లో ఉన్నటువంటి ఒక నానుడి, ఒక విశ్వాసం ఏమిటి అంటే, ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు కానీ, ఒక విపత్తు సంభవించినప్పుడు కానీ, కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో చాలామంది తమ మనసులో ఉన్నటువంటి ఒక మాటను బయటపెడుతూ ఉంటారండి. అదేమిటంటే, సాతానుకు దేవునికి పోరాటం జరుగుతూ ఉంది. సో ఆ పోరాటంలో ఈ మానవులకి శ్రమలు కానీ, మానవులకు వచ్చేటువంటి కష్టాలు, మరణాలు, ఎవ్రీథింగ్ ఏదైనా కూడా, ఒక మనిషి దేని గురించి అయితే బాధపడుతున్నాడో చాలామంది విశ్వసించే విషయం ఏమిటి అంటే, దేవుడికి సాతానికి మధ్య పోరాటం జరుగుతుంది అనేటువంటి మాట అంటూ ఉంటారు. ఇంకా పల్లెల్లో అయితే, నీకు తెలియదురా బాబు, సాతాను కూడా చాలా పవర్ ఉంది, దేవుడికి ఎంత పవర్ ఉందో సాతాను కూడా అంతే పవర్ ఉంది, వారిద్దరి మధ్య ఎప్పుడు కూడా పోరాటం జరుగుతూ ఉంటుంది, ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది అని కూడా అంటూ ఉంటారు. సహోదరి సహోదరులారా, కాస్త మనకి ఇవ్వబడినటువంటి విచక్షణతో ఆలోచించినా కూడా మనకు సమాధానం దొరికిపోద్ది దానికి. సరే, ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే, వాస్తవమే మనం ఇంతకుముందు కూడా అబద్ధ దేవుడి మరణం అనేటువంటి అంశంలో చూసుకున్నాం. ఎందుకంటే ఆడొక దేవుడిగా పిలువబడుతున్నాడు. ఈ సమస్తమైనటువంటి ఊహాజనితమైనటువంటి దేవుళ్ళు రావటానికి కారణమైనటువంటి ఈ లోక సంబంధమైన దేవుడు, ఈ అబద్ధ దేవుడు నిజమైన వాడు. సో దేవుడినే రీప్లేస్ చేసేటువంటి స్థితిలోకి వాడు ఎదిగిపోయాడు గనక, మనోనేత్రములకు ఎవరికైతే గురుడితనం కలుగజేయబడి ఉందో వారు ఆ విధంగా భావించటంలో సమంజసమే అని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ సత్య సంబంధులైన వారందరికీ కూడా తెలుసు ఆ యొక్క అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి అంశం ఏమిటి అన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, నిజంగా మనం ఆలోచిస్తే ఒక చిన్న ఉదాహరణ ద్వారా మన వాక్య భాగంలోకి ప్రవేశించుకుందాం. ఒక చిత్రకారుడు తన మనసులో ఒక పెయింటింగ్, ఒక అందమైన చిత్రాన్ని గీయాలనుకున్నాడు. ఒక చిత్రాన్ని గీయాలనుకున్నాడండి. ఆ చిత్రాన్ని గీయాలనుకున్నప్పుడు ఆ మనసులో దాన్ని పిక్చరైజ్ చేసుకున్నాడు. ఆ క్యాన్వాస్ తీసుకొని ఆ కుంచె తీసుకొని ఆ పెయింటింగ్ని వేయటం మొదలుపెట్టిన తర్వాత, దయచేసి ప్రియ సహోదరి సహోదరులారా, మీకు ఎటువంటి సౌండ్ డిస్టర్బెన్స్ ఉన్నా కూడా అక్కడ నాకు నోటిఫై చేస్తే నేను జాగ్రత్త తీసుకుంటాను. ఎందుకంటే నెట్వర్క్ ప్రాబ్లం కారణంగా నేను మా మిద్దె పైన, ఒక పల్లెలో మిద్దె పైన ఈ యొక్క వాక్యాన్ని తీసుకోవడం జరిగింది. మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉన్నా కూడా మీరు అక్కడ నోటిఫై చేయండి, నేను జాగ్రత్త తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఓకే, ఆ చిత్రాన్ని గీయటం మొదలుపెట్టిన తర్వాత ఒక గీత అలా మొదలు పెడుతూనే అతని శత్రువు వచ్చి ఆ క్యాన్వాస్ మీద అడ్డదిడ్డంగా గీతలు గీసేశాడండి. మీరు బాగా ఆలోచించాలి. గీతలు గీసేశాడు. మరి గీతలు గీసేసిన తర్వాత, డాడీ కెమెరా బ్రైట్ కావాలి, ఒక్క నిమిషం అండి, డిస్ప్లే బ్రైట్నెస్ పెంచాలి, ఫుల్ ఉంది, బ్రైట్ దింపాలి కెమెరా. ఓకే, సో అలా శత్రువు వచ్చి కాస్త మొదలు పెట్టాడండి. ఆ పెయింటర్, ఆ చిత్రకారుడు, ఆర్టిస్ట్ కాస్త మొదలు పెడుతూనే క్యాన్వాస్ మీద శత్రువు వచ్చి అడ్డదిడ్డంగా ఎలా పడితే అలా గీతలు గీసేసాడండి. ఇక ఆ చిత్రకారుడికి ఉన్నటువంటి ఆప్షన్ ఆలోచిద్దాం. ఎందుకంటే ఇంకొక క్యాన్వాస్ లేదు, ఆ ఒక్క క్యాన్వాస్ ఉంది. తన ఒక్క క్యాన్వాస్ మీద గీయాలనుకున్నాడు. సో ఇప్పుడు ఏం చేయాలి చిత్రకారుడు? రెండు ఆప్షన్స్. చిత్రకారుడు మంచి జ్ఞానవంతుడైతే ఆ శత్రువు ఏ గీతలైతే అడ్డదిడ్డంగా గీసేశాడో, సహోదరి సహోదరులారా, వాటిని తనకు అనుకూలంగా మార్చుకొని తాను అనుకున్నటువంటి చిత్రాన్ని గీసేస్తాడు. లేదు అంటే వదిలేస్తాడు. ఈ 2 ఆప్షన్స్ కదా. సో ఆ చిత్రకారుడు దేవుడైతే, జాగ్రత్తగా ఆలోచించాలి, ఆ చిత్రకారుడు దేవుడైతే, ఓకే వదిలేయండి చెరి,
డిస్టర్బెన్స్ వద్దు, వినండి. ఆ చిత్రకారుడు దేవుడైతే నిజంగా ఆలోచించండి, ఆ చెడిపేసినటువంటి శత్రువు అపవాది అయితే ఆదాముతో ఒక అందమైన చిత్రాన్ని దేవాది దేవుడు గీయాలనుకున్నాడు. ఆ చిత్రాన్ని శత్రువు చేంజ్ చేసేసాడండి, అడ్డదిడ్డంగా గీతలు గీసేశాడు. కానీ దేవుడు జ్ఞానవంతుడు కదా. మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం, మానవుడి తెలివి పరిమితం, మానవుడి జ్ఞానం పరిమితం, మానవుడి శక్తి పరిమితం, ఎవ్రీథింగ్ మానవుడికున్న సమస్తం కూడా పరిమితమే. కానీ దేవాది దేవుడికి అన్నీ కూడా అపరిమితం. సో అటువంటి జ్ఞానం చేత అపవాది అయినటువంటి శత్రువు వచ్చి తాను వేయదలుచుకున్నటువంటి ఆ చిత్రం పూర్తవ్వకుండా అడ్డదిడ్డమైన గీతలు గీస్తే దేవాది దేవుడు ఆ అపవాది గీసినటువంటి గీతలని ఆధారం చేసుకొనే తను అనుకున్న చిత్రాన్ని పూర్తి చేయదలుచుకున్న మహా సంకల్పమే మనం ఇవాళ క్లుప్తంగా చూసుకోబోతున్నాం. అదే బైబిల్. సో ఆ అంశాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం సహోదరి సహోదరులారా. మనకందరికీ తెలిసిన అంశమే ఇవాళ మనం ఎంచుకున్నటువంటి అంశము, నేను చెప్పదలుచుకున్నటువంటి అంశము, అపవాది దేవుని చేతిలో ఒక పనిముట్టు. చూసారా, లోకానికి ఉన్న నమ్మకం ఏంటి? అపవాది దేవుడు ఇద్దరు కూడా సమానమని, ఇద్దరు కూడా పోరాటమని, ఇద్దరికి యుద్ధం జరుగుతూ ఉంటుందని అనుకుంటున్నారు కదా. కానీ ఇవాళ మనం మాట్లాడుతున్న అంశమే అపవాది దేవుని చేతిలో పనిముట్టు ఎలా అన్నదే ఇవాళ మనం జాగ్రత్తగా. దాని క్లుప్తంగా నేను చెప్పేశాను సమాధానం. అదేమిటి అంటే, శత్రువు అనేవాడు వచ్చి ఆ చిత్రాన్ని చెరిపేయాలనుకున్నాడు. కానీ అపర జ్ఞానవంతుడైనటువంటి దేవుడు, ఆర్టిస్టులకు అందరికీ మహా ఆర్టిస్ట్ అయినటువంటి దేవుడు సహోదరి సహోదరులారా, ఆ చెరిపివేయడానికి రాయబడినటువంటి గీయబడినటువంటి ఆ గీతల చేతనే తాను చేయదలుచుకున్నటువంటి, తాను రూపింపదలుచుకున్నటువంటి చిత్రాన్ని సంపూర్తిగా పూర్తి చేయదలుచుకున్నాడు, చేస్తూ ఉన్నాడు, చేయబోతూ ఉన్నాడు అన్నది ఇవాళ మనం జాగ్రత్తగా ఆలోచిద్దాము. చూడండి, మీ యొక్క బైబిల్ గ్రంథం తీసి రోమీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 33 మరియు 34 వచనములు. రోమీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 33 మరియు 34 వచనములు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. చూసారా 33వ వచనం. జాగ్రత్తగా ఆలోచిద్దామండి. ఎందుకంటే లోకానుసారంగా తీర్పు చెప్పటము, లోకానుసారంగా ఆలోచించడం అనేది వెరీ ఈజీ. ఉదాహరణకి మనము ఎటువంటి అంశం తీసుకున్నా కూడా, క్షమించండి, ఒక తప్పు చేసినప్పుడు దానికి ఎలాంటి శిక్ష విధిస్తారు ఏమిటి అనేది లోకానుసారంగా తీసుకున్నప్పుడు చెప్పడం చాలా ఈజీ అండి. కానీ ఇక్కడ దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాము, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన యొక్క తీర్పులు శోధించటానికి చాలా అశక్యమైనవట. ఇవాళ మానవులందరూ కూడా అలాంగ్ విత్ క్రిస్టియానిటీ, క్రైస్తవ సమాజముతో సహా మానవులంతా కూడా దేవుడి ఒక భిన్నమైనటువంటి, అబద్ధ దేవుడు అనేటువంటి అంశంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, దేవుడిని ఒక భిన్నమైనటువంటి కోణంలో చూస్తూ ఉన్నారు. దేవుడిని తను సృష్టించుకున్నటువంటి మనిషిని చనిపోయిన తర్వాత చనిపోకుండా హింసలు పెట్టేటువంటి ఒక దేవుడిలాగా ప్రియ సహోదరి సహోదరులారా మానవులంతా చూస్తున్నారు. దానికి కారణం ఏంటి అంటే, మానవ తలంపులతోటి అన్య సంప్రదాయాల నుండి, అన్య ధర్మాల నుండి సంక్రమించేటువంటి ఒక జాడ్యం ఏమిటి అంటే, ఈ విధమైనటువంటి పాపాలు చేస్తే ఈ విధమైనటువంటి శిక్ష. దానికి ఉదాహరణ నూనెలో వేయించటమా, చనిపోకుండా కాల్చటమా, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా చెప్పటానికి ఈ వాక్యాన్ని ఒక్కసారి దానికి సమతుల్యం చేయండి, మన విచక్షణ మనకే చెబుతుంది అది ఎంతవరకు తప్పో. ఎందుకంటే అవన్నీ సాధారణమైనవి, అందరూ చెప్పేవి. ఒక తప్పు చేస్తే ఈ శిక్ష ఉంటుంది, ఇది అందరూ చెప్పేదే, ఆ తీర్పులు అందరూ ఊహించినవే. కానీ సహోదరి సహోదరులారా, మన నిజమైన దేవుడి యొక్క లక్షణం ఏంటంట, తీర్పులు శోధించడానికి ఎంతో అశక్యములు. మరి దాంట్లో అశక్యం ఏముందండి? తప్పు చేస్తే అలా చేస్తారు, ఇలా చేస్తారు అనటంలో అశక్యమైనటువంటి అంశం ఏముంది, అగమ్యమైనటువంటి అంశం ఏముంది ఒక్కసారి ఆలోచించాలి. అటువంటి అశక్యమైనటువంటి అనేకమైనటువంటి విషయాల్లో ఒక కోణం ఇవాళ మనం చూడుస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా. అది ఏమిటి అంటే, అపవాది దేవుడి చేతిలో పనిముట్టు ఎలా అయ్యాడు? అడిగి తెలుసా? అసలు
దేవుడికి, ఆ దేవాది దేవుడికి తాను చేయదలుచుకున్నటువంటి మహాసంకల్పం నెరవేరటానికి తాను కూడా ఒక తోడుగా ఉన్నాడు, తాను కూడా ఒక పనిముట్టయ్యాడన్న విషయం ఆడికి తెలుసా తెలీదా? ఒక్కసారి ఆలోచిద్దాం. దేవుడి యొక్క జ్ఞానం అండి. ఇంతకుముందే జ్ఞాపకం చేసుకున్నాం కదా, చెరిపేయటానికి సాతాను ఏవేవో గీతలు గీసేశాడు. ఆదాము హవ్వల ద్వారా ఒక అందమైన ప్రపంచాన్ని, మరణం లేని రాజ్యాన్ని ఆదాముకు అప్పగిస్తే అది చెడిపేయడానికి ఇడేవో అడ్డగీతలు గీసేశాడండి. కానీ ఆ అడ్డగీతలను ఉపయోగించుకునే దేవాది దేవుడు పని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు, అలా నడిపిస్తూ ఉన్నాడు కూడా అనే విషయాన్ని ఇవాళ మనం జాగ్రత్తగా ఆలోచించుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, చూద్దామండి. అసలు సాతాను గురించి మనం ఆలోచించుకుంటూ ముందుకెళ్దాం. ఏంటి ఆడి విషయం ఏంటి, ఎలా వచ్చాడు, ఆదిలో ఆడు ఎలా ఉన్నాడు, ఎలా తయారయ్యాడు అనేది మనం జాగ్రత్తగా చూసుకుంటూ క్రమంగా ముందుకెళ్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి, యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 2వ వచనము. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 2వ వచనము. నరపుత్రుడా, తూరు అధిపతితో ఈలాగు ప్రకటింపుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడవై నేనొక దేవతనైనట్టు సముద్రము మధ్యను నేను ఆసీనుడై ఉన్నానని నీవు అనుకొనుచున్నావు. నీవు దేవుడవు కాక మానవుడవై ఉండి దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు. నీవు దానియేలున కంటే జ్ఞానవంతుడవు, నీకు మర్మమైనది ఏదియూ లేదు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరు, మనకందరికీ కూడా తెలిసిన అంశమే. ఇది ఎవరికి సంబంధించిన మాటలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడన్న విషయం. సాతాను యొక్క లక్షణాన్ని ఇక్కడ దేవుడు చూపిస్తూ ఏమంటూ ఉన్నాడు, ఆయన యొక్క సాతానుకున్నటువంటి జ్ఞానాన్ని పోలుస్తూ, నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు, నీకు మర్మమైనది ఏది కూడా లేదు అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. సహోదరి, ఎందుకు దానియేలుతో పోల్చాడు? సాతాను యొక్క జ్ఞానాన్ని ఎందుకు దానియేలుతో పోల్చాడు అంటే చూద్దాము ఒకసారి. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనము. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనము మనం చూద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనము. ఆ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివిగలవాడై ఉండెను. సో అలాంటి దానియేలు కన్నా ఈ యొక్క సాతానికి ఎక్కువ జ్ఞానం ఉంది అని చెప్పేసి మనకి ఇక్కడ దేవుడు చూపిస్తూ ఉన్నాడు. అలాగే అదే 28వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 12 నుండి 14 వచనం వరకు మనం చదువుకుందాము. 12 నుండి 14 వచనం వరకు. నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఇలాగు ప్రకటింపుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటయగు ఏదెనులో నీ ఉంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమని, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లను గోవులు వాయించువారను నీకు సిద్ధమైరి. అభిషేకమునుందిన కేరుబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించి తిని. చూసారా సాతాను యొక్క లక్షణాలు? దేవుడు మొట్టమొదటిగా సాతాను ఉద్దేశించి ఎలా ఉన్నాడు సాతాను అనే విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆదాము నవ్వను సృజించాడో, ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని తోటయగు ఏదెనులో ఈ యొక్క అపవాది అనబడక మునుపు అక్కడ పెట్టబడ్డాడు. లూసిఫర్ అనేటువంటి దూతను అక్కడ పెట్టాడు. ప్రియ సహోదరి సహోదరు, ఎలా ఉన్నాడట? సంపూర్ణ సౌందర్యమునకు కట్టడమునకు మాదిరివి, పూర్ణ జ్ఞానమునకు నీవు మాదిరిగా ఉన్నావు అని చెప్పేసి సాతాను ఉద్దేశించి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. సహోదరి సహోదరులారా, అటువంటి సాతాను ఏమైపోయాడు? ఏదేను తోటలో ఒక ఆశ్రయముగా అపవాదిని అనగా లూసిఫర్ని అక్కడ పెట్టినప్పుడు ఆ యొక్క లూసిఫర్ ఏమైపోయాడు? అదే అధ్యాయం 15 నుండి 17 వచనం వరకు కనుక మనం గమనిస్తే, సహోదరి సహోదరులారా, పాపము నీ యందు కనపడి వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. చూసారా, మెల్లిమెల్లిగా ఏమైపోయాడు? అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయం పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనక దేవుని పర్వతము మీద నీ ఉండకుండా నేను నీ అపవిత్రపరిచితిని. చూసారా, ఎలా అంటే ఏదేను తోటలో సాతానును పెట్టిన తర్వాత, అనగా అపవాదిగా మార్చబడక మునుపు అక్కడ ఒక దూతను పెట్టిన తర్వాత ఆ దూత యొక్క మనసులో లోపల వర్తకము పెంచుకొని
దేవుని యొక్క వ్యతిరేకమైనటువంటి పని చేసిన తర్వాత ఆయన ఏం చేశాడట, అపవిత్రపరచి దేవుని పర్వతం మీద ఉండకుండా తీసేశాడని చెప్పేసి ఇక్కడ మనకు తెలియజేయబడతా ఉంది సహోదరి సహోదరులారా. చూసారా, అదంతా కూడా ఏమిటో మనకు తెలిసినటువంటి అంశమే. దీన్ని ఉదహరించే యెషయా గ్రంథంలో 14వ అధ్యాయము 12, 13 మరియు 14 వచనం మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. చూడండి, యెషయా గ్రంథము 12, 13 మరియు 14 వచనములు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టం వరకు ఎట్లు నరకబడితివి. ఎందుకట, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కుననున్న సభాపర్వతం మీద కూర్చుందును. చూస్తారా, ఇటువంటి గర్వకరమైనటువంటి ఆలోచనలు కలగటం చేత దేవుడు ఏం చేశాడు, అతను ఉండవలసినటువంటి స్థానము నుండి సహోదరి సహోదరులరా ఆ స్థానం నుండి తీసివేశాడు. ఆ ఉన్నతమైనటువంటి స్థానాన్ని కోల్పోయాడు సహోదరి సహోదరులను. లూసిఫర్ కాస్త ఎలా మారిపోయాడండి, అపవాదిగా మారిపోయాడు, సాతానుగా మార్చబడ్డాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. దేవుని మీద తిరుగుబాటు ప్రకటించాడు. ఆదామును ప్రేరేపించడం ద్వారా, హవ్వను ప్రేరేపించడం ద్వారా, ఆ తప్పిదం తిరగడం ద్వారా, ఆ తప్పిదం చేయటం ద్వారా సాతాను దేవుని మీదే తిరుగుబాటు ప్రకటించాడు. ఇక్కడ ఉత్తర దిక్కునున్న సభాపర్వతం అనే పదప్రయోగం ఏదైతే జరిగిందో దానికి సంబంధించి కూడా మనం ఒకసారి క్లారిటీ తీసుకోవాలి. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం అది ఏమిటన్నది చూద్దాం ఒకసారి. చూడండి, కీర్తనల గ్రంథము 48వ అధ్యాయము 2వ వచనము. కీర్తనల గ్రంథము 48వ అధ్యాయము 2వ వచనము. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము. ఇక్కడంటే మనం లిటరల్గా తీసుకోకూడదండి, అక్షరార్థంగా సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్, ఉత్తరము, దక్షిణం కాదండి. అక్కడ మనం సాదృశ్య రూపకంగా ఒక పోలికగా దేవుడు చెప్తున్నాడు. ఏ పదమైతే యెషయా గ్రంథంలో చూసామో, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద నేను కూర్చోవాలని అని అనుకున్నాడు కదా. సో ఉత్తర దిక్కునున్న సభాపర్వతం అంటే దేన్ని ఉద్దేశించి చెప్తున్నాడంటే సియోను పర్వతము, దేవుని పర్వతం, అంటే దేవునికి సంబంధించిన స్థానంలోనే వాడు కూర్చోవాలి అనుకున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం సహోదరి సహోదరు. చూసారా, సాతాను యొక్క స్థితిగతుల గురించి మనం ఆలోచిస్తున్నాం. అలా 8వ అధ్యాయం 18వ వచనంలో ఆడి యొక్క ఫైనల్ ఫేట్ చెప్తున్నాడు. హెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం 18వ వచనము. నీవు అన్యాయంగా వర్తకము జరిగించి కలుగజేసిన విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలమును చెరుపుకుంటేవి గనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించేదను, అది నిన్ను కాల్చివేయను, జనులందరూ చూచుచుండగా దేశం మీద నిన్ను బూడిదగా చేసేదను. ఇది సాతాను యొక్క ఫైనల్ ఫేట్ జరగబోతూ ఉంది. సో దీనికి సంబంధించి సాతాను గురించి మనం క్లుప్తంగా చూసుకున్నాం. దేవుడి చేతిలో ఎలా వాడబడుతున్నాడు ఇంకా మనం అక్కడికి రాలేదండి, ఎందుకంటే మన టాపిక్ ఏది, అపవాది దేవుని చేతిలో పనిముట్టు. సో అపవాది గురించి మనం క్లుప్తంగా చూసుకున్నాం. ఫైనల్గా అపవాది గురించి ఇవాళ చెప్పబడుతున్నటువంటి మాట ఏంటో చూసుకుందాము. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము ఒకసారి చూసుకుందాం. చూడండి, దేవుని స్వరూపై ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఏ యుగ సంబంధమైన దేవత. గతంలో కూడా మనం చూసుకున్నాం కదా, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. చూసారా, ఎప్పుడైతే ఆ ఉన్నతమైన స్థానం నుండి పడిపోయిందో, ఎప్పుడైతే తన లోపల వర్తకం పెంచుకున్నాడు సాతాను, ప్రియ సహోదరి సహోదరులారా, అప్పుడు ఏమైపోయిందట, అక్కడి నుంచి తోసివేయబడి ఆ స్థానం నుంచి తీసివేయబడ్డాడు. అప్పటి నుంచి ఈ యుగ సంబంధమైన ఈ లోకాధికారిగా ఆడు చలామణి అవుతున్న విషయాన్ని మనం గమనించగలమండి. చూసారా, ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు వేసినటువంటి ప్రణాళికలో ఒక కోణాన్ని మనం చూద్దాము. ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 9 మరియు 10 వచనములు. ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 9 మరియు 10 వచనములు. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గుర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. చాలా జాగ్రత్తగా గమనించాలి. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి. సో కాలము సంపూర్ణమైనప్పుడు ఏం జరగబోతుంది అనే విషయాలన్నీ కూడా మనకేం చేశాడు, ఆ యొక్క మర్మ సంబంధమైన విషయాలన్నీ కూడా దేవుని కృప ద్వారా మనకు వెల్లడి చేసిన అంశాన్ని ఇక్కడ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఇంతవరకు క్లుప్తంగా మనం చూసుకుంది అపవాది ముందుగా దేనికోసం ఉంచబడ్డాడు,
దాని తర్వాత ఎలా మారిపోయాడు, ఒక ఉన్నతమైనటువంటి స్థానం నుండి ఎలా పడిపోయాడు అనేటువంటి విషయాన్ని మనం చూసుకున్నాం సహోదరి సహోదరులారా. సో అటువంటి సాతాన్ని మనకందరికీ కూడా సందేహం వస్తుంది, సాధారణమైనటువంటి సందేహం. మరి తప్పు చేసేటప్పుడు సాతాన్ని తీసివేస్తే ఇటువంటి ఇబ్బందులు అన్నీ కూడా లేవు కదా అనేటువంటి సందేహం జనరల్గా మనకు వచ్చేటువంటి సందేహం అండి. జాగ్రత్తగా గమనిద్దాం. దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, ప్రియ సహోదరి సహోదరులారా, ఆదాము హవ్వలు పూర్తిగా తాను చేసినటువంటి క్రియను చూసి తన యొక్క కృపను బట్టి, తన యొక్క ప్రేమను బట్టి వాళ్ళు మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించాలి. కేవలం ఆదాము హవ్వ గురించి మాత్రమే కాదండి, వారికి ఏదైతే ఆశీర్వాదం ఇచ్చాడో, భూమిని నిండించి విస్తరించి దానిలో లోపరుచుకోండి ఏదైతే ఆశీర్వాదం ఇచ్చాడో ప్రియ సహోదరి సహోదరులారా, దానిని ఆయన కోరుకున్నాడు. ఎలా కోరుకున్నాడు? వారు మనస్ఫూర్తిగా పరిపూర్ణమైన ఆత్మతోనూ సత్యముతోనూ ఆ దేవుని ఏం చేయాలి? ఆరాధించాలనేటువంటి కోరిక దేవుడు కలిగి ఉన్నాడు సహోదరి సహోదరులారా. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే, ఎప్పుడైతే అవిధేయతకి స్థానం ఉందో అప్పుడే మనస్ఫూర్తిగా ఆరాధించటం ఏంటో మనం తెలుసుకోగలుగుతాం. చాలా జాగ్రత్తగా అదే కోణంలోనే మనం ముందుకు వెళ్ళబోతున్నాం సహోదరి సహోదరులారా. జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. మీకు సింపుల్గా మనకు అర్థం అవ్వాలి అంటే, ఒక ధాన్యాన్ని తీసుకుందామండి. ధాన్యాన్ని మనం ఏం చేస్తామంటే తినేటప్పుడు పాలిష్ చేస్తాం. ఒక కత్తి తీసుకున్నామండి, అది బాగా షార్ప్గా పదునుగా అవ్వటానికి మనం ఏం చేస్తాము? దాన్ని సాన పట్టిస్తాం కదా, ఆకురాయితోటి లేదా ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్తో మనం ఏం చేస్తాము? దాన్ని సాన పట్టిస్తాం. ప్రియ సహోదరి సహోదరులారా, నిజముగా వాస్తవముగా ఈ భూమి మీద తాను ఎన్నుకున్నటువంటి జనాంగం ఎవరైతే ఉన్నారో వారిని ప్రియ సహోదరి సహోదరులారా ఒక పనిముట్టు ద్వారా ఆ దేవాది దేవుడు సానపడుతూ ఉన్నాడు, పదును పడుతూ ఉన్నాడు. సహోదరి సహోదరులారా జాగ్రత్తగా ఆలోచించాలి. ఆ పనిముట్టు పేరేమిటో తెలుసా? అపవాది. అపవాది. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం, ముఖ్యమైన అంశం ఏమిటి అంటే, దేవాది దేవుడు తాను సాతానుకు ఇలా చెయ్యి అలా చేయని చెప్పలేదు, ఇలా చేయకు అలా చేయకని కూడా చెప్పలేదండి. ఆయన అనుమతించాడనే విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. సాతాను ఏ పనైతే చేస్తున్నాడో ఎక్కడ దేవుడు అపోజ్ చేయలేదు. ఆదిలోనే మీరు గమనించి ఉంటాం కదా, ఆదిలోనే సాతాను ఎప్పుడైతే హవ్వను మోసం చేశాడు ప్రియ సహోదరి సహోదరులారా, అక్కడ కూడా దేవుడు సాతాను పనిని ఆటంకపరచలేదు, అక్కడ ఆపటానికి కూడా ప్రయత్నించలేదు. ఎందుకంటే దెర్ ఇస్ ఎ డివైన్ పర్పస్ బిహైండ్ ఇట్. దాని వెనుక ఒక దైవ కారణమైనటువంటి ఒక మహాకారణం దాగి ఉంది సహోదరి సహోదరులారా. అందుకే ఆయన దాన్ని అనుమతించాడు తప్పిస్తే అడ్డగించలేదనే విషయాన్ని ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించగలగాలి. ఎందుకంటే దేవుడు ఒకవేళ ఆనాడే సాతానును అడ్డగించి ఉంటే, సాతానుకు తప్పు చేసే అవకాశం ఇవ్వకుండా ఉంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ ఫిల్టరేషన్, ఈ వడపోత, ఈ సాన పట్టడం అనే క్రియకి అసలు జరిగే అవకాశమే ఉండేది కాదంటే, మంచికి చెడుకి అసలు అర్థమే ఉండేది కాదు. జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఈ సందర్భంగా ఒకసారి చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము 4వ వచనము. ఆదికాండము 3వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూద్దాము ఆనాడు జరిగినటువంటి విషయాన్ని. అందుకు సర్పము, మీరు చావనే చావరు. చూసారా, ఆనాడు సర్పం మీరు చావనే చావరు అన్నప్పుడు దేవాది దేవుడు లేదు, ఆ యొక్క సర్పం అబద్ధం చెప్తుందన్న విషయం అక్కడ చెప్పలేదు, దానిని అనుమతించాడు. దేవుడు అనుమతించాడు అంటే శక్తి లేక అని ఎవరైతే జనాలు అనుకుంటున్నారో వాళ్ళలో మనం లేనందుకు దేవునికి స్తోత్రం చెప్పుకుంటున్నాము కదా. శక్తి లేక కాదు కదా, దాని వెనుక ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. నీవు చావనే చావు అని అపవాది చెప్తూ ఉన్నాడు. నేనేం చెప్పాను? దేవుడు ఏం చెప్పాడు? నిశ్చయంగా నీవు చచ్చెదవు అని చెప్పాడే. మరి నేనా మాట చెప్తే అపవాది చావనే చావరని చెప్పినప్పుడు నేను అడ్డగించాలి అనేటువంటి దేవుడికి ఆలోచన ఉండదా? కానీ అలా ఉండి కూడా అడ్డగించలేక కాదు, దానిని ఆపలేక కాదు, కానీ దానిని అనుమతించాడు. ఎందుకు కారణం అనేది మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఎందుకంటే దేవుడు ఆది నుండి అంతం వరకు ఎరిగిన దేవుడు కదా. ఎప్పుడైతే ఆదామును చేయక మునుపే ఎవ్రీథింగ్, ప్రతీది కూడా ఆయన చూసేశాడు. చూడండి ఒకసారి మన పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 19 నుండి 20 వచనములు. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 19 నుండి 20వ వచనం వరకు మనం చదువుదాం. అమూల్యమైన రక్తము చేత
అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడినని మీరు ఎరుగుదు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను గాని, జాగ్రత్తగా ఆలోచించాలి ఈ విషయాన్ని, జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను గాని. చాలామంది మేము ఏమనుకుంటూ ఉంటామంటే ఇజ్రాయేలుకు ధర్మశాస్త్రం ఇచ్చాడు, సో ఆ ఇజ్రాయేల్ ధర్మశాస్త్రం నెరవేర్చడానికి ఫెయిల్ అయిపోయారు గనక ప్రభువును పంపించాడు దేవాది దేవుడు అంటూ ఉంటారండి. జాగ్రత్తగా, మరి ఈ వాక్యం అర్థం ఏంటండి? జగత్తు పునాది వేయబడక మునిపే ప్రభువు రావాలని నియమించబడ్డాడు అంటే దాని అర్థం ఏమిటి? ఆ జగత్తు పునాది వేయబడక మునిపే అంటే సృష్టి కార్యము జరగక మునిపే దేవుడు సమస్తాన్ని చూశాడు గనకే ఆల్రెడీ ఒక ప్లాన్ వేసేసాడు. అప్పుడే ప్రభు యొక్క నియామకము జరిగింది అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం సహోదరి సహోదరు. మరి అలాంటి ప్లాన్ వేసిన దేవుడు అపవాది వస్తాడని, హవ్వను మోసం చేస్తాడని, హవ్వ తాను పండు తిని ఆదాముతో తినిపిస్తుందని, అలా తినడం ద్వారా మరణం వస్తుందని, ఆ ఒకరి ద్వారా వచ్చేటువంటి మరణము సకల లోకానికి సంప్రాప్తిస్తూ ఉందని ఆయన ఎరుగడా? ఆయన చూడటానికి శక్తి లేదా? ఖచ్చితంగా చూశాడు గనకే జగత్తు పునాది వేయబడక మునుపే ఈ యొక్క కారణం ద్వారా సంక్రమించేటువంటి మరణాన్ని తీసివేయటానికి ప్రభుల వారిని ఆయన నియమించాడనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అన్నీ తెలిసిన దేవుడు సహోదరి సహోదరులరా, అన్నీ చూసిన దేవుడు ఆనాడు అపవాది పండు తినమని ప్రేరేపిస్తూ ఉండగా ఆపలేదు అంటే ఒక కారణం ఉంది అని అనుకోవడానికి ఏమాత్రం కూడా ఆస్కారం లేదా? ఒకవేళ లేదు అంటే ఆయనకు శక్తి లేకుండాలి, శక్తి ఉండి ఆయన ఆపలేదు అంటే దానికి ఒక కారణం ఉండాలి. రెండిట్లో దేనికి ఓటేస్తాం? శక్తి లేదంటానికి ఎవరికైనా ధైర్యం ఉందా? ఖచ్చితంగా ఉండదు. సో శక్తి ఉండి ఆపలేదు అంటే దాని వెనుక ఖచ్చితమైనటువంటి కారణం ఉంటుంది అనే అంశము ఖచ్చితంగా ఫైనలైజేషన్కి ఎవరైనా రావాల్సిందే. సో ఎందుకు అనుమతించాడన్నదే మనము ఉదాహరణతో ముందుకెళ్దామండి. ఒక మహాభక్తుని జీవితంలో జరిగినటువంటి సంఘటనల ద్వారా మనం జాగ్రత్తగా ఆలోచించుకుంటూ ముందుకెళ్దాం. యోబు గారు రాసినటువంటి యోబు గ్రంథము నుండి 1వ అధ్యాయము, దాంట్లో ఎక్కువ వచనాలు ఉన్నాయి. 1వ అధ్యాయము 6 నుండి 12వ వచనం వరకు మనం గమనించినప్పుడు సహోదరి సహోదరులారా, అపవాది అక్కడికి వచ్చిన తర్వాత దేవాది దేవుడు మాట్లాడే ఒక మాట మనం ఆలోచించాలి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడవైన యోబు సంగతి ఆలోచించితివా? ఆలోచించండి. ఏమండి, సాతాను ఏమైనా అడిగాడండి? సాతాను యోబు గురించి ఏమైనా రైస్ చేశాడా టాపిక్? లేదు కదా. జాగ్రత్తగా మనం ఆలోచించాలి. దేవాది దేవుడు సాతాను దృష్టికి తన మనిషి అయినటువంటి యోబును సాతాను దృష్టికి తీసుకొచ్చి ఏమంటూ ఉన్నాడు? నీవు చూసావా ఆ యొక్క యోబును అని చెప్పేసి ఆలోచిస్తున్నాడు. నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడు అనేది దేవునిందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వాడి వంటి వాడును కూడా లేడు అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాడు సహోదరి సహోదరులారా. దాని యొక్క సమాధానం కూడా మనకందరికీ తెలిసిన అంశమే. అదేమిటి? ఏం చెప్పాడు అపవాది దానికి సమాధానంగా? అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా, అన్ని రకాలుగా నీవు యోబును ఆశీర్వదించావు కదా, మరి అన్ని రకాలుగా యోబును ఆశీర్వదిస్తే ఇంక నీ యొక్క యథార్థవంతుడిగా ఉండకుండా ఇంకెలా ఉంటాడు అని చెప్పేసి అపవాదన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం సహోదరి సహోదరులారా కదా. తర్వాత ఆ యోబు గారి విషయంలో అపవాదికి ఎప్పుడైతే దేవుడు అనుమతించాడో రకరకాలుగా అపవాది ఏం చేశాడండి? యోబును మరి శోధించడం మొదలుపెట్టాడు. పిల్లలు చనిపోయారు, ఆస్తులు పోయాయి, పశు సంపద లేదు, ఏమీ లేదు. అటువంటి పరిస్థితుల్లో ప్రియ సహోదరి సహోదరులారా యోబు గారిని నెట్టేశాడు కదా. మళ్ళీ అలాగే యోబు గ్రంథం 1వ అధ్యాయము 21 నుండి 22 వచనాలు మాత్రం మనం చూసుకున్నాం. యోబు గ్రంథం 1వ అధ్యాయము 21, 22. ఆ యోబు గారి మాట చూడండి, ఎంత భక్తిపరంగా మాట్లాడుతూ ఉన్నాడో. ఇవన్నీ పోగొట్టుకున్న తర్వాత, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరిని వచ్చి తిని దిగంబరిని అక్కడికి వెళ్ళేదను, యెహోవా ఇచ్చని యెహోవా తీసుకొని పోయిన, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతుల్లో ఏ విషయమును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. చూసారా, ఈ యొక్క ఇన్సిడెంట్లు, ఈ సంఘటనలు జరిగిన తర్వాత ఆయన అప్పటికీ కూడా దేవునికి అనుకూలంగానే ఉన్నాడు. దేవుని పట్ల విశ్వాసాన్ని కోల్పోలేదు ప్రియ సహోదరి సహోదరులరా కదా. జాగ్రత్తగా మనం ఆలోచించాలి. తర్వాత ఏం జరిగింది యోబు గారి విషయంలో అన్నది మనం జాగ్రత్తగా ఆలోచించుకుందాం. ఆ యొక్క యోబు పరిస్థితిని మనం గమనించినప్పుడు చాలా బాగా అర్థమైపోతుందండి. ఎందుకంటే యోబు గారి విషయంలో
ప్రతి మానవుడి విషయంలో కూడా దే ఆర్ ద ఫ్రీ మారల్ ఏజెంట్స్ ఆఫ్ గాడ్. అంటే వాళ్ళు స్వయం నిర్ణయాధికారం తీసుకోగలిగిన శక్తి కలిగినటువంటి దేవుని యొక్క ప్రతినిధులు. సో దేవునికి అనుకూలంగానూ వాళ్ళు ఉండటానికి అవకాశం ఉంది, దేవుడికి ప్రతికూలంగానూ వారికి ఉండటానికి అవకాశం ఉంది. ఒక స్వతంత్రత ఉంది. ఇదే విషయం ప్రతి మనిషి విషయంలో కూడా ఇదే ఉంది ప్రియ సహోదరి సహోదరులారా కదా. మరి ఆ తర్వాత యోబు గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు మనం గమనించినప్పుడు కూడా అక్కడ కూడా మనం గమనించినప్పుడు చాలా విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి అదే అక్కడ మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు ఏం జరిగిందండి, అతన్ని ఇంకా మొత్తడం మొదలుపెట్టాడు అపవాది. తన ఒంటి నిండా కురుపులు వచ్చాయి. అటువంటి కురుపులు వచ్చినప్పుడు సహోదరి సహోదరులారా వాళ్ళ భార్య ఏముంటుందంటే, యోబు గారి భార్య అంటున్న విషయం ఒక్కసారి చూడండి. అతడు ఒళ్ళు గోకొంటకై చిల్లపెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థను వదలకయిందువా, నీవు దేవుని దూషించి మరణము కమ్మనెను. చూసారా, అప్పుడు కూడా యథార్థతను ఆ యొక్క దేవుని పట్ల యథార్థతను యోబు విడనాడలేదు. భార్య ఏముందండి, ఇక నువ్వు దేవుని దూషించి చనిపోవటం మేలంది, ఆ బాధ చూడలేక. అటువంటి పరిస్థితుల్లో కూడా యోబు యథార్థతను విడనాడలేదు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం సహోదరి సహోదరు కదా. మరి అటువంటి విషయంలో మెల్లిమెల్లిగా యోబు గారి యొక్క అంతర్లీనంగా దాగినటువంటి కొన్ని మాటలు మనం జాగ్రత్తగా గమనించుకుందాం. యోబు గ్రంథం 38 నుంచి 41 అధ్యాయం వరకు దేవాది దేవుడు యోబుతో సంభాషించిన తర్వాత 42వ అధ్యాయము 5 మరియు 6 వచనాల్లో యోబు గారు ఇచ్చినటువంటి స్పందన ఏమిటి, దేవుడు మాట్లాడిన తర్వాత యోబు గారు ఏం మాట్లాడారు, 42వ అధ్యాయము 5 మరియు 6 వచనములు చూడండి ఒకసారి. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. ఏమండి, పశ్చాత్తాపపడుచున్నాను. ఇంతవరకు నేను విన్నాను, కానీ నేను కళ్ళారా చూస్తూ ఉన్నాను ఆ మాటల యొక్క వివరణ. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, నేను పశ్చాత్తాపడుతూ ఉన్నానని చెప్పేసి ఆయన అంటూ ఉన్నాడు సహోదరి సహోదరులారా. మరి సాతానును యోబు విషయంలో దేవుడు అనుమతించటం ద్వారా ఏం జరిగింది అక్కడ? ఇంతవరకు జ్ఞాపకం చేసుకున్నాం కదా, బియ్యంని పాలిష్ చేస్తాం, ఒక ఆయుధాన్ని పాలిష్ చేస్తాం, సానబడతాం కదా. మరి ఒక ఆయుధాన్ని, ఒక కత్తి ఉందండి, కత్తికి కవర్ ఉంటుంది కదా, ఆ కత్తికి కవర్లో కత్తిని పెట్టేస్తాం. సో ఆ కవర్ అలాగే ఉంటే కత్తిని సాన పట్టగలమా? పట్టలేం. సో ఆ కవర్ తీసేయాలి, ఫస్ట్ తీసేసి ఆ కత్తిని సానబట్టాలి కదా. సో యోబుకు ఒక కవర్ ఇచ్చాడు, అదే అపవాది చెప్పాడు కదా, నీవు అన్నీ ఇచ్చేసిన తర్వాత ఇక యథార్థవంతుడిగా ఉండక యోబు ఏం చేస్తాడు అన్నాడు కదా. సో ఒక కవర్ ఉందండి ఆ కత్తికి. సో దేవుడు ఏం చేశాడు, ఆ కత్తిని తీయటానికి సాతానును అనుమతించాడు. దేవుడు తీయలేదు, జ్ఞాపకం ఉంచుకోవాలి. సాతానును అనుమతించాడు. ఎప్పుడైతే ఆ కంచె తీసివేయబడిందో, ఆ కత్తిపైనటువంటి కవర్ తీసివేయబడిందో సహోదరి సహోదరులరా, దాన్ని ఏం చేశాడు, ఒంటి మీద కురుపులు వచ్చేసాయి, అన్నీ వచ్చేసాయి. ఆ టైంలో సహోదరి సహోదరులరా యోబు గారు సాన పట్టబడ్డారు. సాన పెట్టబడిన తరువాత ఆయన మాట్లాడుతున్న మాట, నేను పశ్చాత్తాపడుతున్నాను. ఏం చేశాడు ఆ అపవాది యొక్క సాన పెట్టడం ద్వారా ఏం గ్రహించాడు యోబు? తనలో తాను, తన క్యారెక్టర్ని తాను గ్రహించుకున్నాడండి. చూద్దామా, ఒక్క విషయం చూద్దామా. యోబు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనము. యోబు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనము. నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును, నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవునుగాక. మగపిల్ల పుట్టినని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవునుగాక, ఆ దినం అంధకారమవునుగాక. చూసారు, ఆ తర్వాత చదివిన మాటలు గమనిస్తే ఏమంటున్నాడు, తాను పుట్టిన దినాన్ని శపించుకుంటున్నాడండి. ఎవరండి పుట్టించేది? మనం ఈ లోకంలోకి రావడానికి కారణం ఆ దేవాది దేవుడు. మరి ఆ దేవాది దేవుడు ఇచ్చినటువంటి ఒక దినమైనటువంటి తాను పుట్టిన దినాన్ని ఆయన శపిస్తూ ఉన్నాడు. నేను అసలు రాకపోయి ఉంటే బాగుండును, పుట్టకపోయి ఉంటే బాగుండును, ఆ గర్భం మూసివేయబడి ఉంటే బాగుండును అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కదా. చూసారా, పాలిషింగ్ జరుగుతూ ఉంది. ఎవరి ద్వారా? దేవుడు అనుమతించినటువంటి సాతాను చేసినటువంటి క్రియల ద్వారా యోబు గారు ఏమవుతున్నారు, సాన పెట్టబడుతూ ఉన్నాడు. సహోదరి సహోదరులారా గ్రహించాడు విషయాన్ని. చివరిలో నేను పశ్చాత్తాపడుతూ ఉన్నాను. ఎవరమైనా శపించడం తప్ప కదా అండి? దేవుడి యొక్క నిర్ణయం, యోబు గారు ఈ భూమి మీదకి రావాలని దేవుడి యొక్క నిర్ణయం అయి ఉన్నప్పుడు నేను అసలు ఈ భూమి మీదకి రాకపోయి ఉంటే బాగుండని ఎలా అంటున్నారండి యోబు గారు? చూసారా క్యారెక్టర్.
ఆ వ్యక్తిత్వం ఏమవుతుంది? ఆ యొక్క పైన కవర్ తీసేశాడు. సాతానును అనుమతించటం ద్వారా యోబు గారి యొక్క క్యారెక్టర్ పాలిష్ చేయబడుతుంది. సహోదరి సహోదరులారా, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి యోబు గారి గురించి, మనమందరం ధ్యానించుకున్నాం కూడా. సో అలా పాలిష్ చేయబడిన తర్వాత యోబు గారు ఫ్రెష్గా ఒక కడిగిన ఆనిముత్యంలాగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను పశ్చాత్తాపపడుతూ ఉన్నాను అని చెప్పేసి. సహోదరి సహోదరులారా, చూసారా? ఆ యొక్క అపవాదిని అనుమతించటము ద్వారా ఎలాంటి యొక్క మార్పు జరిగిందో మనం గమనించాలి. ఆ మార్పు రావడానికి కారణం ఏంటండి? బికాస్ ద పర్మిషన్ విచ్ హ్యాస్ బిన్ గివెన్ బై ద ఆల్మైటీ టు ది అడ్వర్సరీ. ఆ దేవాది దేవుడు అనుమతించడము ద్వారా, సాతానును అనుమతించడము ద్వారా యోబు గారి వ్యక్తిత్వం పాలిష్ చేయబడింది. యోబు గారు ఇంకా దేవుడికి దగ్గరగా వెళ్ళారు. తనలో ఉన్నటువంటి ఫ్లాస్ ఏవైతే ఉన్నాయో, తనలో ఉన్నటువంటి మైనస్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటపెట్టేశాడండి. ఆ తర్వాత నేను పశ్చాత్తాపడుతున్నానని చెప్పాడు. సహోదరి సహోదరులారా, చూసారా? ఆ మాట వెనుకున్నటువంటి గాంభీర్యాన్ని, ఆ మాట వెనుక ఉన్నటువంటి ఒక విస్తృతమైనటువంటి అర్థాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. చూసారా? ఇక రెండో ముఖ్యమైనటువంటి అంశం ధ్యానించుకుందాం. ఇవాళ మనకు సంబంధించిన అంశం. ఇవాళ మన విషయంలో దేవుడు ఎందుకు సాతాన్ని అనుమతిస్తూ ఉన్నాడు కూడా మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనంలో దేవుడిచ్చేటువంటి మొట్టమొదటి ప్రవచనం మనం జాగ్రత్తగా గమనించుకుందాం. 3వ అధ్యాయము 15వ వచనము. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసెను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదు అని చెప్పాను. చూసారా? ఆ యొక్క శాపం ఏదైతే ఉందో అది సాతానుకు తెలుసు అండి. ఆ యొక్క విషయం తెలుసు. అందుకే చాలాసార్లు మరి యేసుక్రీస్తు వారి పుట్టిన సందర్భంలో కూడా మనం గమనించగలం కదా. ఆయన పుట్టిన సందర్భంలో కూడా అపవాది ఏం చేశాడండి? యేసుక్రీస్తు ప్రభువుని చంపేయాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఆడు దేనికి కారకుడయ్యాడు? 2 సంవత్సరాల లోపు ఉన్న మగపిల్లలందరూ కూడా చంపివేయబడటానికి అపవాది కారకుడయ్యాడు కదా. మరి దేవుడి కృప కారణంగా యేసుక్రీస్తు ప్రభువు పెరిగి పెద్దవాడు అయిన తర్వాత ఆ యొక్క ఈ యోర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నప్పుడు వచ్చినటువంటి వాయిస్ మనకందరికీ కూడా తెలుసు. ఆ యొక్క శబ్దం పరిశుద్ధాత్మ పావురం వల్ల దిగి వచ్చి ఏం శబ్దం వినిపించిందండి? ఈయన నా ప్రియ కుమారుడు కదా. ప్రియ కుమారుడు. జాగ్రత్తగా ఈ విషయాన్ని ఆలోచిద్దాం. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకములోకి వచ్చేంత వరకు ఆ దేవాది దేవునికి ఆయన అద్వితీయ కుమారుడండి. ఇప్పుడు కూడా ఆయనకి అద్వితీయ కుమారుడే. కానీ సహోదరి సహోదరులరా, ఆయన జ్యేష్ఠులలో జ్యేష్ఠుడుగా ఉన్నాడు. జాగ్రత్తగా మనం ఇంకోసారి నేను రిపీట్ చేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చేంత వరకు ఒక్కగానొక్క కుమారుడు, అద్వితీయ కుమారుడు, ఇక ద్వితీయత లేదు. మరి ఇప్పుడు కూడా ఆయన అద్వితీయ కుమారుడుగాడే ఉన్నాడు. కానీ ఆ అద్వితీయ కుమారునిలో జాయిన్ అవుతున్నటువంటి వారందరూ కూడా జ్యేష్ఠులుగా ఉన్నారు. అందుకే జ్యేష్ఠుల సంఘం ఇవాళ ఎంపిక చేయబడుతూ ఉంది. మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. జ్యేష్ఠునిలో జ్యేష్ఠులుగా ఉండటం వలన, జ్యేష్ఠునిలో భాగమవటం వలన అందరూ కూడా జ్యేష్ఠుల సంఘంలో చేర్చబడుతూ ఉన్నారు. ఆ జ్యేష్ఠుల సంఘంలో జ్యేష్ఠుడుగా ప్రభువు ఉన్నాడు. సహోదరి సహోదరులారా, వీరందరూ వేరే శరీరం కాదు కదండి, ఆయన శరీరమే. అంటే ప్రభువులోనే భాగమవుతున్నారు. సో అందుకే అది జ్యేష్ఠుల సంఘము. ఈయన జ్యేష్ఠుడుగా పిలువబడుతూ ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు నేను ఇది మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, ప్రియ సహోదరి సహోదరులారా, ఆ సంతానము సంఘమే అని సాతానుకు తెలుసు గనక ఆ యొక్క ఆనాడు హవ్వను ఎలా టార్గెట్ చేశాడో ఇవాళ సంఘాన్ని కూడా అలాగే టార్గెట్ చేస్తూ ఉన్నాడు. అలా టార్గెట్ చేయటాన్ని దేవుడు అనుమతించాడు. ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి మనం. దేవుడు అనుమతించాడు గనకే సహోదరి సహోదరులారా ఇవాళ మన విషయంలో అనేకమైనటువంటి శోధనలు ఇవన్నీ కూడా ఎదురవుతున్నాయి. కానీ ఎందుకు? యోబు గారు ఎలా పాలిష్ చేయబడ్డారో ఇవాళ సహోదరి సహోదరులారా ప్రతి ఒక్క జ్యేష్ఠుడు కూడా, ఆ జ్యేష్ఠుడిలో భాగమవుతున్నటువంటి ప్రతి ఒక్క జ్యేష్ఠుడు కూడా, జ్యేష్ఠుల సంఘంలో భాగమవుతున్నటువంటి ప్రతి ఒక్క జ్యేష్ఠుడు కూడా సాన పెట్టబడాలి. దేవుడు ఒక పనిముట్టు వాడుతూ ఉన్నాడు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, దేవుడు ఒక పనిముట్టు వాడుతూ ఉన్నాడు. సాతాను అపవాది అనే పనిముట్టును వాడి మన మీద, ఈ కత్తుల మీద ఉన్నటువంటి కవర్ను తీసేసి సానపడుతూ ఉన్నాడు. దానిని అనుమతించటము ద్వారా, అపవాదిని అనుమతించటము ద్వారా మనల్ని సానపడుతూ ఉన్నాడు. సహోదరి సహోదరులారా, ఎన్నో విషయాల్లో శోధనలండి. మన అవసరాలను బట్టి, డబ్బు నాకు అవసరం, డబ్బు విషయంలో శోధిస్తాడు. ఆహారం నాకు అవసరం, ఆహారం విషయంలో శోధిస్తాడు.
మనం చూసుకున్నాం కదా, యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఆలోచించుకున్నాం. పోయినసారి కూడా ప్రభువుల వారు 40 రోజులు ఉపవాసం ఉన్నారు. ఒక మనిషి 40 రోజులు ఉపవాసం ఉంటే ఆహారానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తాడో తెలుసు గనక దానిని ఆధారం చేసుకోవాలని ట్రై చేశాడు. సహోదరులారా, ఇవాళ మనలో కూడా ఏది ఆధారంగా ఉంది వాడికి మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. మనకున్న డబ్బు మీద వ్యామోహమా, శరీరం మీద మనకున్న వ్యామోహమా, ఈ లోకం మీద మనకున్న వ్యామోహమా, మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనకున్న వ్యామోహమా, సమయాన్ని సరిగా పాటించలేని తనమా, దేవుడి వాక్యాన్ని నిర్లక్ష్యం చేసేటువంటి అంశమా, సహవాసంలో గడపలేనటువంటి తత్వమా, దేవుని కన్నా ఈ లోక అవసరాల పట్ల ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేటువంటి మెంటాలిటీ మనకుందా? చెప్పలేమండి. ఇది నా విషయంలో మీ విషయంలోనూ కాదండి, ఎవరికెవరు వ్యక్తిగతంగా ఆలోచించుకోవాలి. ఏ విషయంలో సాతాను నన్ను టార్గెట్ చేస్తూ ఉన్నాడు, ఏ విషయంలో సాతానును అనుమతించాడు దేవుడు అనే విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించగలగాలి సహోదరులు. అప్పుడు మనం రివైవ్ అవ్వడానికి అవకాశం ఉంది. లేకపోతే మనం ఎలా ఉంటామండి? ఒక్కసారి ఆలోచించుకుందాం. యోబు గారు విషయంలో సాతానును అనుమతించాడు దేవుడు. యోబు గారు సక్సెస్ఫుల్గా బయటపడ్డాడు కదా, తన క్యారెక్టర్ క్లీన్ చేసేసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు సక్సెస్ఫుల్గా బయటకు వచ్చాడు. మరి ఆనాడు శరీర సంబంధమైన ఇశ్రాయేలు బయటికి రాలేకపోయారు, ఆదాము బయటికి రాలేకపోయాడు. మరి ఇవాళ మాట్లాడుతున్న నన్ను నేను ప్రశ్నించుకుంటూ ఉన్నాను, వింటున్న మీరందరూ కూడా ఒక్కసారి ప్రశ్న వేసుకుందాం. దేవుడు సాతానును అనుమతించబడినట్టు విషయము ద్వారా సాతాను ఏ విషయంలో నన్ను ఇబ్బంది పెడతా ఉన్నాడు, దాంట్లో నేను ప్రభువులాగా సక్సెస్ అవుతున్నానా లేదా? అపోస్తులలాగా నేను సక్సెస్ అవుతున్నానా లేదా? యోబు గారిలాగా నేను ఒక క్లీన్ వ్యక్తిత్వంతో బయటపడుతున్నానా లేదా? జాగ్రత్తగా మనం ఆలోచించుకుందాం. అలా అవ్వటానికే అపవాది మన విషయంలో అపవాదిని దేవుని అనుమతించాడు. సహోదరులు, చూసారా? అది మన చేతిలో ఉంది. వీఆర్ ది ఫ్రీ మారల్ ఏజెంట్స్. మళ్ళీ చెప్తున్నాను, మనకు స్వతంత్రత ఉంది. ఫెయిల్ అయిపోయి సాతానుకు లొంగటమా, సక్సెస్ అయ్యి ప్రభువులో మనం కలవటమా, శరీరంలో జ్యేష్ఠుల సంఘంలో జ్యేష్ఠులుగా మనం ఉండటం అన్నది మన చేతిలో ఉంది ప్రియ సహోదరులారా. ఎందుకంటే శిష్యులకు ఒక హెచ్చరిక ఇచ్చాడు ఆయన. చూడండి ఒకసారి, లూకా గారు రాసినటువంటి సువార్త 22వ అధ్యాయము 31 మరియు 32 వచనములు. లూకా గారు రాసినటువంటి సువార్త 22వ అధ్యాయము 31 మరియు 32 వచనములు ఒకసారి చూసుకుందాం. చూడండి, సెల్లుంది కింద. లూకా సువార్త 22వ అధ్యాయము 31 మరియు 32 వచనములు. సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వల్ల జల్లించుటకు మిమ్మును కోరుకొనేను గాని నీ నమ్మిక తప్పికోకుండునట్లు నేను నీ కొరకు వేడుకుంటున్నాను. ఇవాళ మనందరి కోసం కూడా సాతాను సిద్ధంగా ఉన్నాడట. శిష్యులకు చెప్తూ ఉన్నాడు, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల జల్లించుటకు. వార్నింగ్ ఇచ్చాడు ఆయన, ముందే హెచ్చరించాడు మనల్ని, ముందే చెప్పేస్తున్నాడు మనకి. సాతాను మనల్ని పట్టడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ మనందరి తరపున ఆయన వేడుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. అంతకు మించి మనకేం కావాలంట? మన లీడర్, మన జ్యేష్ఠుడు, మన శిరస్సు మన తరపున వేడుకోవటానికి సిద్ధంగా ఉన్నాడట. దానికి ముందే చెప్పాడు, సాతాను మిమ్మల్ని పట్టడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ మీ తరపున వేడుకోవటానికి నేను సిద్ధంగా ఉన్నాను కనుక అందుకే మనం గతకాలం జ్ఞాపకం చేసుకున్నాం, యేసు వైపు చూచుచు మన పరిగెడుతూ ఉండాలి. ప్రియ సహోదరులారా, జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఒక స్వతంత్రత కలిగిన వ్యక్తులుగా మనం ఉన్నాం. ఆ యొక్క గంభీరమైనటువంటి దేవుడి యొక్క జ్ఞానము ఎలా ఉంటుంది అంటే, భవిష్యత్తులో తన ప్రియ కుమారుడి ఆధ్వర్యంలో రాజ్యము ప్రశాంతంగా రన్నవ్వటానికి ఇవాళ ఎన్నుకోబడుతున్నటువంటి ఒక జనాంగం ఆయనకి కావాలి. ఆ జనాంగం ఎలా ఉండాలి? సాన పెట్టబడాలి. దుఃఖమేంటో, కష్టమేంటో, శోధన ఏంటో, దేవునికి ప్రతికూలమైనటువంటి అంశాలు ఏంటో, వీటన్నిటి విషయంలో కూడా ఆ జనాంగం ఏమవ్వాలండి? బాగా సాన పెట్టబడాలి అని చెప్పేసి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం సహోదరులారా. అప్పుడేమవుతామండి? యోబు గారిలాగా కడిగిన ఆనిముత్యంలాగా బయటకు వస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారిలాగా జయించగలుగుతాం. అపోస్తలులాగా జయించగలుగుతాం. ప్రతిరోజు మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మన బాధ్యత ఎంతో గొప్పది. మనం ప్రయాసపడుతున్నటువంటి పోరాటం,
మనం ఎదురు చూస్తూ ఉన్నటువంటి బహుమానం చాలా 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 గొప్పది కదా. సో అటువంటి గొప్ప బహుమానం పొందాలి అంటే మనం సాన పెట్టబడాలి. ఆ సాన పెట్టడానికి ఒక బేల్దారికి ఒక సుత్త ఎంత అవసరమో ప్రియ సహోదరి సహోదరుల, ఆ దేవాది దేవుడు కూడా అపవాది అనే పనిముట్టును అనుమతించి తన జనాంగము తను కోరినటువంటి రూపంలోకి రావటానికి సహోదరి సహోదరులారా ఆ పనిముట్టును వాడుతూ ఉన్నాడు. అందుకే దేవుడు సంఘం విషయంలో అనుమతించాడు గనకే ఇవాళ మనము సాన పెట్టబడుతూ ఉన్నాం. మనం ఆలోచించాలి విషయం ఏమిటి అంటే, చూడండి ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనము. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనము. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. ఇవాళ మనము సంతోషించాలి కానీ లోకస్తులలాగా సాతానుకు దేవునికి పోరాటం జరుగుతుంది. సో మనం నిమిత్త మాత్రము ఇలా అనుకోవటానికి అవకాశం లేదు. బికాస్ ట్రూత్ హ్యాస్ రీచ్డ్ అస్. మనల్ని సత్యం మన దగ్గరికి సత్యం చేర్చాడు దేవుడికి. అవకాశం లేదు మనం అలా మాట్లాడటానికి. పౌలు గారిని ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు, ఇవాళ వాక్యం చూపిస్తున్నాడు. ఏమని? క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవంలోను. ఇవన్నీ ఎలా వచ్చాయండి ఆయనకి? ఒక నింద. ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ప్రభు గురించి మనం చేస్తున్నప్పుడు ఏదైనా ఒక నింద మన మీద పడింది అంటే ఆ నింద వేసేవాళ్ళు ఎవరి వశంలో ఉన్నారు? ఈ లోకాధికారి వశంలో ఉన్నారు. అవునా? ఒక నింద వచ్చినా, ఇబ్బంది వచ్చినా, హింస వచ్చినా, ఉపద్రవం వచ్చినా, ఎవరి కారణంగా, ఏ పరిస్థితుల కారణంగా అది మన మీదకి వస్తుందో ఆ కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోకాధికారి ఆధీనంలో ఉన్నారు. సో లోకాధికారి ఆధీనంలో ఉన్న వారి ద్వారా మనకి ఇవన్నీ కలుగుతూ ఉన్నాయి అన్నప్పుడు మనమేం చేయాలట? ఆశ్చర్యం కదా, సంతోషించాలట. ఎందుకండి సంతోషించాలి? ఎందుకంటే దేవుడు నన్ను సాన పెడుతూ ఉన్నాడు. దేవుడు నన్ను ఏం చేస్తూ ఉన్నాడు? తనకు అనుకూలమైనటువంటి రూపంలోకి నన్ను మార్చుకుంటూ ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నిమిత్తము మనకు శ్రమ వచ్చినప్పుడు సహోదరి సహోదరులారా ఏం చేయాలట? మహా ఆనందం, ఆ రాబోయే బహుమానాన్ని జ్ఞాపకం చేసుకొని మహా ఆనందంతో మనం ఉండాలి అని చెప్పేసి సహోదరి సహోదరులారా ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి మనము ఒక 2 వాక్యాలు చూసుకొని ముగించుకుందాము. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. ఎదిరిస్తే కదా మనం జయిస్తామో లేదో తెలిసేది. మరి ఎదిరించడానికి ఏం కావాలి? ఒక సమస్య రావాలి. ఆ సమస్య రావాలి అంటే ఈ లోకాధికారి ఉండాలి. ఈ లోకాధికారి ఉంటే సమస్య వస్తుంది. సమస్య వచ్చినప్పుడు మనం ఎదిరిస్తాము. ఎదిరించి జయించినప్పుడు స్థిరంగా ఉంటాం విశ్వాసమునందు. సో ఇవన్నీ జరగాలి అంటే ఒక పనిముట్టు కావాలి. ఆ పనిముట్టే అపవాది. ప్రియ సహోదరి సహోదరులు చూసారా? ఆశ్చర్యకరమైన దేవుడు తను ఒక చిత్రాన్ని గీయాలనుకున్నాడు. ఆదాము హవ్వలు, ఏదెను తోట, ఆదాము హవ్వల నుంచి వచ్చిన సంతానము భూమి అంతా నిండించి విస్తరించి, క్రూరత్వం లేని మృగాలు, ఒక అందమైన లోకం అండి. ఏదెను గురించి మనకు తెలుసు కదా. సో ఆ ఏదెను లాగా భూమి అంతా ఉండాలని దేవుడు ఆశించాడు కదా. మరి ఆ ఒక అందమైన చిత్రాన్ని గీయాలనుకుంటే అపవాది వచ్చేసి ఒక భయంకరమైన అబద్ధం చెప్పేసి మీరు చావరని చెప్పేస్తే ప్రియ సహోదరి సహోదరులారా ఆ అబద్ధాన్ని ఆధారం చేసుకుని అపవాది ఏదైతే గీశాడో, అడ్డమైనటువంటి గీతలు గీశాడో ప్రియ సహోదరి సహోదరులారా, వాటిని ఆధారము చేసుకొని వాడిని పనిముట్టుగా వాడుకుంటూ ఇవాళ తన ప్రియకుమారుడి యొక్క సంఘాన్ని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? అద్భుతంగా రూపిస్తూ ఉన్నాడు. చూసారా? అందుకే అనుమతించాడు అపవాదిని. అందుకే దేవుడు ఏం చేశాడండి? అపవాదిని అనుమతించాడు. చూడండి, మనం ప్రారంభంలో చదువుకున్నటువంటి వాక్యము రోమీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము
33 మరియు 34 వచనములు. రోమీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం మాత్రము మనం చూసుకుందాము. ఆహా, ఇప్పుడు చదువుకుందామండి. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము. ఎంత గంభీరము అంటే శత్రువును సైతము, విరోధిని సైతము తన ప్రణాళికలో వాడికి తెలియకుండానే వాడిని భాగం చేసి తన ప్రణాళిక క్షమించండి సోదరి సోదరులు, ఇక్కడ పల్లెలో ఉన్నాను, కాస్త నెట్వర్క్ ప్రాబ్లం, దయచేసి క్షమించండి. చూసారా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరమట. ఎంత గంభీరం అండి! ఎవరికైనా ఉంటుందండి ఆ జ్ఞానము? ఏమంటే మన ఆపోజిట్ క్యాండిడేట్ని, మన శత్రువుని ఆధారం చేసుకొని మనకేది కావాలో సాధించుకోవటము ఎంత గంభీరమైనటువంటి జ్ఞానం సహోదరి సహోదరులారా. ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్ కదా. అలాగే చూడండి, ఆయన తీర్పులు శోధింపని ఎంతో అశక్యములు. ఇవాళ ఏదైతే మనం ప్రారంభంలో జ్ఞాపకం చేసుకున్నామో, ఆయన తీర్పు ఇలా ఉంటుంది, ఇలా వరుసగా నిలబెట్టేస్తారు. ఎక్కడెక్కడో అబద్ధ దేవుడు క్రియేట్ చేసినటువంటి మాటలు ఇవన్నీ కూడా, అబద్ధ దేవుడు వేసినటువంటి సిద్ధాంతాలు ఇవన్నీ కూడా ప్రియ సహోదరి సహోదరులారా అన్ని వేలును కొనిపోయాయి. ఆ దేవాది దేవుణ్ణి ఒక సాడిస్టిక్ నేచర్ లాగా క్రియేట్ చేస్తూ ఉన్నారు సహోదరి సహోదరు. చూసారా, అదేముందండి తీర్పు? అసాధారణమైన తీర్పు ఏముందండి దాంట్లో? అశక్యమైన తీర్పు ఏముంది? ఒకసారి ఆలోచించాలి కదా. ఈ మాట యొక్క అర్థాన్ని ఆలోచించాలి కదా. సో ఈ తప్పు చేశాడు, నరకంలో ఏదో చేసేస్తాడు అన్నప్పుడు అది అసాధారణ తీర్పు ఏముందండి? సాధారణమైంది. అన్ని ధర్మాలు చెప్పేవే, దాంట్లో అసాధారణమైన విషయం ఏముంది? ఆలోచించాలి మనము. అలాగే ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు? ప్రభువులో భాగమైన వాడు తప్ప. ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు? ప్రభువులో భాగమైన వాడు తప్ప. సహోదరి సహోదరులారా, ఆశ్చర్యకరమైనటువంటి జ్ఞానం. చూసారా, ఈ మాట ఎన్నోసార్లు మనం ధ్యానించుకుంటూ ఉంటాం. ఎంతో గొప్పది. అంత గొప్ప గాంభీర్యం ఏముందండి? ఆ బాహుల్యము ఎంతో గంభీరము ఉన్నారు కదా. అంత గంభీరం ఏముందండి? అన్ని ధర్మాలు చెప్పే వ్యవహారమే కదా. మరణించిన తర్వాత కుంభిపాకమని అదని చాలామంది అన్ని ధర్మాలు చెప్పేవే కదా. దాంట్లో ఇంత విలక్షణమైన జ్ఞానం ఏముందండి? ఎస్ ఉంది. ఒకే ఒక మాటలో చెప్పనా? నేను ముగిస్తున్నాను సహోదరి సహోదరులు. ఒకే ఒక మాటలో చెప్పనా? అదేమిటి అంటే, అందరూ అనుకునేది జడ్జిమెంట్ డే ఫియర్స్ ద సిన్నర్స్ కదా. తీర్పు దినము అంటే పాపం చేసేవాళ్ళు వణికిపోతారట, భయపడతారట. జడ్జిమెంట్ డే ఫియర్స్ ద సిన్నర్స్ వెరాస్. కానీ వాస్తవం ఏమిటో తెలుసా? జడ్జిమెంట్ డే ఫేవర్స్ ద సిన్నర్స్. ప్రియ సహోదరి సహోదరులారా, ఫేవర్స్ ద సిన్నర్స్, నాట్ ఫియర్స్ ద సిన్నర్స్. జాగ్రత్తగా ఆలోచించాలి. గంభీరమైన జ్ఞానం, అద్భుతమైన జ్ఞానం. అన్నీ సింపుల్గా ఆలోచించేసి, అన్ని ధర్మాలు చెప్పేలాగా మన ధర్మం కూడా ఉంటుంది అని ఆలోచించేసి, కానీ మాటకు మాత్రము నా దేవుడు చాలా గొప్పవాడు, గంభీరమైన జ్ఞానం ఉంది, భూమికి ఆకాశానికి అందినటువంటి ఆలోచనలు ఆయనకున్నాయంటే ఏమిటి ఆలోచనలు? మనం ఆలోచించాలి కదా. మనం దేవుని ప్రేమను ఆలోచిస్తూ ఉన్నామా? దేవుని యొక్క పగ ప్రతీకారాల గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నామా? జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఆయన యొక్క గంభీర జ్ఞానం ఎంత గంభీర్యం అంటే ఎక్కడ చూసినా ప్రేమే 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 ప్రేమే. గత వారం పోయిన విషయంలో కూడా చూసుకున్నాం. పాత నిబంధన గ్రంథంలో సంపమన్నా ప్రేమే కారణం. ఇవాళ తన ప్రియ కుమారుడి కోసము సావమన్నా ప్రేమే కారణం. అంతకు మించి ఏ ఉగ్రత ఏది కూడా కారణం కాదు దేవుని దృష్టిలో అనేది మనం జాగ్రత్తగా నిర్ణయం తీసుకోగలగాలి. వినటానికి కాస్త సంక్లిష్టంగా ఉన్న సత్యంలో లేని వారికి, లేదా ఈ లోకంలో రొటీన్ బోధలో ఉన్నవారికి ఇది కాస్త జీర్ణించుకోవడానికి కష్టంగా ఉన్న వాస్తవమైనటువంటి సత్యం సహోదరి సహోదరులారా. ఆయన బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరం. తీర్పులు ఎలా ఉంటాయి? శోధించడానికి సాధ్యం కాదు. మరి అన్నీ ఈజీగా ఉండే తీర్పులు ఎలా ఉంటాయండి? అవన్నీ ఇతర ధర్మాలు చెప్పినవి. కానీ నా దేవుని, మన దేవుని, నిజ దేవుని, ప్రేమ స్వరూపైన దేవుని యొక్క తీర్పులు శోధించాలంటే అశక్యం. అది ప్రేమ కోణంలో మాత్రం చూస్తేనే, దేవుని జ్ఞానంలో చూస్తేనే, ప్రభువు యొక్క శరీరంలో మనము చేరితేనే అది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అప్పుడే ఆ శిరస్సు నుండి జ్ఞానం శరీరానికి వస్తుంది.
ఎప్పుడైతే శరీరంలోకి మనం ఎంటర్ అవుతామో ఈ శిరస్సులో ఉన్న అత్యద్భుత జ్ఞానం ఈ శరీరానికి వస్తుందనే విషయం మనకు తెలియపరచబడాలి ప్రియ సహోదరి సహోదరులారా. సో అటువంటి అద్భుతమైన జ్ఞానం దేవుడికి మాత్రమే సొంతం, ఆ తర్వాత సంఘానికి మాత్రమే సొంతం చేయబడిందనే విషయం మనకందరికీ కూడా తెలుసు. సో ఇటువంటి మనం ఈ మాటలు విన్నటువంటి మనం సహోదరి సహోదరులారా, ఎప్పుడైనా ఏ కష్టం వచ్చినా ఏ శోధన వచ్చినా ఒక్కసారి మనకి మనం చెప్పుకుందాం, సాతానును అనుమతించాడు నన్ను సానపట్టడానికి. సో నేను సాన పెట్టబడాలి తప్పిస్తే దానికి వ్యతిరేకమైన దిశలో ఓడిపోవటానికి నేను సిద్ధం కాకూడదు. ఎస్, అటువంటి స్ఫూర్తిని మనం కలిగి ఉందాం సహోదరి సహోదరులారా. ఏ కష్టం వచ్చినా ఎస్ నేను సాన పెట్టబడుతున్నా. సో సాన పెట్టే దశలో యోబు గారిని జ్ఞాపకం చేసుకుందాం, అబ్రాహాం గారిని జ్ఞాపకం చేసుకుందాం, మన జేషుడైనటువంటి ప్రభువుని జ్ఞాపకం చేసుకుందాం, పౌలు గారిని జ్ఞాపకం చేసుకుందాం, అపోస్తలులను జ్ఞాపకం చేసుకుందాం. అటువంటి కష్టం వచ్చినప్పుడు సో వారే ఎలా జయించారో, ఎలా సానపెట్టబడ్డారో, ఎలా వ్యక్తిత్వము ఒకనాటి సౌలు గారు ఎలా పౌలు గారుగా మార్చబడ్డారో ఆ విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుందాం సహోదరి సహోదరులారా. మనం కూడా జయించడానికి సన్నద్ధత కలిగి ఉంటాం. సో అటువంటి కృపలోనికి మనల్ని అందరినీ కూడా నడిపించాలని ఆ దేవాది దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగించుకుంటూ ఉన్నాను. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడమైన గొప్ప తండ్రి, ఈ ఆశ్చర్యకరమైనటువంటి ప్రేమ చేత, మితిలేనటువంటి ప్రేమ చేత, హద్దు లేనటువంటి ప్రేమ చేత తండ్రి, ఈ లోకంలో ఎంతోమంది విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఉండగా, మరి అనేకమైనటువంటి కారణాల చేత మరణిస్తూ ఉండగా మమ్మల్ని ఇంకా సజీవులకులో ఉంచేందుకే నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము దేవా. మరి యొక్క సమయంలో తండ్రి, మా అందరి జీవితాల్లో తండ్రి నీవు అపవాదిని అనుమతించటము ద్వారా మాకు జయించటానికి అవకాశం ఇచ్చావని తెలియపరిచేందుకే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరి యొక్క సమయంలో ఎంతమందిమైతే తండ్రి నీవు అనుమతించినటువంటి అపవాది అనేటువంటి పనిముట్టు చేత సానపెట్టబడుతూ ఉన్నామో ఆ బాధకు మేము సంతోషిస్తూ పొందబోతూ ఉన్నటువంటి బహుమానం మీద దృష్టి కేంద్రీకరించి ఇంతవరకే బహుమానాన్ని పొందుకున్నటువంటి ప్రభు మీద దృష్టి సారించటము ద్వారా ఈ లోకంలో ముందుకు సాగేటువంటి కృప మాకు అందించమని వేడుకుంటున్నాము తండ్రి. మరి సమయంలో సత్యవాక్య ప్రచురణకై పాటుపడుచు ఉన్నటువంటి ప్రతి ఒక్క సహోదరిని బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాను దేవా. మరి తండ్రి, తిరుపతి ఎందైతేనేమి, మరి ద్రాక్షారామం ఎందైతేనేమి, గుంతకల్ ఎందైతేనేమి, మరి అందరిని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ, మరి ముఖ్యంగా మా యొక్క సహోదరుడైనటువంటి నీ కృప ద్వారా మాకు సహోదరుడుగా లభించినటువంటి వర్మగారిని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి, ఆ సహోదరుని ద్వారా తండ్రి నువ్వుగా ఎంత జ్ఞానాన్ని వెల్లడి చేయన్నావో వాటన్నిటి కూడా మేము అందిపుచ్చుకుంటూ ఆ వాక్యము వినుట మాత్రమే కాకుండా వాక్యానుసారంగా ప్రవర్తించలాగున ఆ ప్రవర్తించే క్రమంలో నీవు అనుమతించుంటే సాతాను యొక్క పనిముట్టు ద్వారా తండ్రి మేము సానిపెట్టబడుతూ మా వ్యక్తిత్వాన్ని నీ యొక్క ప్రియకుమారుడికి సారూప్యతలోనికి దగ్గరగా మేము మార్చుకునేలాగున నీ కృప మా అందరి మీద కుమ్మరించమని నీ యొక్క ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి శక్తి కలిగినటువంటి నామం బట్టి నిన్ను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్నటువంటి మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లుగా భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన అందిన ఆహారం అనేది మాకు దయచేయము. మళ్ళీ అపరాధములు చేయ వారిని మేము క్షమించినట్లుగా మా యొక్క అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుండి తప్పించమని నీ యొక్క ప్రియకుమారుని ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాను.